ఏది నీకు హాని చేయనేరదు అని ఆయన చెప్పిన దేవుడు మనకున్నాడు. ప్రియమైన వాళ్ళ దేని గురించి మనం కలత చెందవలసిన పని లేదు. హల్లెలూయా. 2021లో నేను మణికొండలో ఇలాగే ఒక సేవకుడు నన్ను లంచ్కి ఇన్వైట్ చేస్తే లంచ్ అయిపోయాక నేను మళ్ళీ నైట్ BHIలో ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళాలి, అక్కడ వర్షిప్ చేయాలని మణికొండ బస్ స్టాప్లో ఉంటే అప్పుడే కొంతమంది మొదలు ఇది చూసి వచ్చి నన్ను 7 అయ్యప్ప స్వాములు వచ్చి నన్ను దాడి చేసి చుట్టేసి మొదలు కొడతా ఉన్నారు. చెప్తే వినండి, 7 మంది కొడుతుంటే ఎలా ఉంటుంది మధ్యలో పెట్టి. నాకు ఎలా ఉందో తెలుసా, దూది ఏదో టచ్ అవుతుంటే ఉంది అంతే. వాళ్ళు పంచిపెట్టి కొడుతుంటే దూది ఏదో చిన్న దూది ఇలా టచ్ అయిపోతున్నట్టు ఉంది. హల్లెలూయా. ఏ దెబ్బ కూడా నా దేహానికి తగల. 7-8 మంది నన్ను మధ్యలో పెట్టి కొడుతుంటాయి. అది దేవుడికి కావాలి. హల్లెలూయా. తెగించి మనం ఆయన కొరకు నిలబడాలి, కానీ ఆయన అంతగా కాపుదలిస్తాడు. హల్లెలూయా. ముందు భయపడి పారిపోతే ఏం కాదు. ఆయన కాపుదలు మనం తెలియాలంటే నిలబడాలంటే ధైర్యంగా నిలబడి చూడు. ఆయన నీ పక్షం ఉన్నాడని తెలుసుకోవడానికి నీకు ఒక మంచి సందర్భం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక.